హలో అండి, నమస్తే. చేయడం సులభం, రుచిలో అద్భుతం. వంకాయ రోటి పచ్చడి చేసుకుందామండి. ఎంత రుచిగా ఉంటుందో ఉత్తదే తినేసేయచ్చు ఈ పచ్చడి, కారం తక్కువ వేసుకుంటే. వీటికి కావాల్సిన పదార్థాలు వంకాయలు అనమాట. మీ ఇంట్లో మిగిలిపోయినవైనా సరే, ముదురువైనా సరే, తెల్లవైనా సరే, ఏవైనా కానీ రుచి సేమ్ ఉంటుందండి, చాలా బాగుంటుందన్నమాట. కొత్తిమీర, టొమాటో, చింతపండు, పచ్చిమిర్చి, పోపు దినుసులు, సింపుల్ ఇంగ్రీడియంట్స్, వీటితోనే చేసేస్తామన్నమాట. వీటికి రుచికి సరిపడా ఉప్పు, పసుపు. సో రెడీ పెట్టుకున్న పచ్చిమిర్చి, టొమాటో, కొంచెం చింతపండు కడిగి పెట్టేసేసుకోండి. కొత్తిమీర కూడా చక్కగా కడిగేసేసి నీట్గా తర్వాత సన్నగా తరిగి పెట్టుకోవాలన్నమాట. వంకాయలనేమో ఈ మిగిలిన నీళ్ళల్లోనే వాటికి సరిపడా నీళ్లు పోసేసుకుని ఆ వంకాయలని ఆ నీళ్ళల్లోనే తరిగేసుకుంటే బాగుంటుంది. వీటికి ఈ షేప్లో తరగాలి, అలా తరగాలి అలా ఏం లేదండి. ఎలా అయినా మనకి చేసేసుకుంటాం కాబట్టి, సామెత చెప్తారు కదా, ఎలా అయినా ఉడికిపోతుంది, వగలమారి వంకాయ సెగకే ఉడికిపోతుంది కదా, ఆ టైప్ అనమాట. సో ఇలా ముక్కలు సింపుల్గా తరిగేసేసుకుని పెట్టుకోవాలి. నీళ్ళల్లో తరిగేసుకోండి. వెంటనే చేసుకుంటే పర్వాలేదు, లేదు అంటే కొంచెం ఉప్పు, పసుపు ఇందులో వేయండి. ఇలా రెడీ పెట్టుకుని స్టవ్ మీద ఒక బాణలి పెట్టుకుని పోపుకి సరిపడా నూనె పోసుకుని ఆ నూనె ఎంత బాగా వేగిన తర్వాత అందులో ఈ తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేసేయండి. ఆ తర్వాత పచ్చిమిర్చి, నేను 7 వంకాయలు 7 పచ్చిమిర్చి తీసుకున్నాను. అంటే కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. ఇది కొంచెం పెద్దవాళ్ళు ఈజీగా తినేసేయచ్చు. చిన్నపిల్లలది కూడా ఉంటే కనుక ఇంకొక 2 పచ్చిమిర్చి తగ్గించి వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇది నేను చేసేసిన తర్వాత చెప్తానండి, అద్భుతంగా ఉందన్నమాట దీని రుచి. ఆ తర్వాత చింతపండు రెడీ పెట్టుకున్నాం కదండి, శుభ్రంగా కడిగేసి ఆ చింతపండు, ఒక టొమాటోని ఇలా తరిగేసేసి ముక్కలు వేసేసుకోండి. మీరు ఉప్పు, పసుపు ఇప్పుడు వేసుకున్నా సరే, లాస్ట్కి నేనైతే రోట్లో దంచే ముందు వేసానన్నమాట. ఇలా వేసుకోవచ్చు. నేను పోపు దినుసులు ఇప్పుడు వేయలేదండి, ఎందుకంటే లాస్ట్లో ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ అయితే కనుక పైన పోపు వేసుకుంటారండి కొంతమంది, అందుకని నేను పోపులో వేయలేదన్నమాట. ఇవి బండ పచ్చడి, రోటీ పచ్చడి అంటారు కదండి, అప్పటికప్పుడు మగ్గించి చేసుకునేవి. రుచికి ఆరోగ్యం, ఒళ్ళు కూడా రాదు, నూనె కూడా ఎక్కువ పట్టదు. ఇలా ఇందాక అనుకున్నట్టు సెగకే చక్కగా వీటి కలర్ మారిపోతుంది కదా, ఇవన్నీ కొంచెం మధ్య మధ్యలో కదుపుతూ మీడియంలో చక్కగా ఉడికిచ్చేసేసుకోండి. ఇంత ఇగోండి, కలర్ మారిపోతే చాలు. ఆ తర్వాత మీరు తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదండి, అది ఇంకా స్టవ్ ఆపేసే ముందు ఈ కొత్తిమీర పైన చల్లేసేసి, కలపక్కర్లేదండి, జస్ట్ మూత పెట్టేసేసి మనం ఈ వేడి కొంచెం తగ్గే వరకు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలన్నమాట. ఇది మనం రోట్లో దంచుకోవచ్చు, అప్పటికప్పుడు మిక్సీలో ఒకసారి తిప్పినా సరిపోతుంది. పేస్ట్ చేసుకుంటే బాగుంటుందండి. కచ్చా పచ్చాగా చేసుకుంటే అటు పచ్చిమిర్చి, చింతపండు, టొమాటో, కొత్తిమీర, వంకాయలు, ఇటు రుచంతా అన్నంలో కలుపుకొని 1 స్పూన్ నూనె వేసుకుని తింటుంటే అద్భుతంగా ఉంటుందన్నమాట. పూర్వకాలం ఇన్ని రోగాలు ఉన్నాయని తెలీదు, ఇవి తింటే వస్తాయని తెలీదు, చక్కగా చేసుకుని ఇంట్లోనే తినేవాళ్ళు కాబట్టి అప్పుడు అసలు ఏ రోగాలు రొస్టులు లేకుండా హ్యాపీగా ఉండేవాళ్ళు ఇలాంటివన్నీ. సో నేను ఇందాక వేయలేదు కదండి ఉప్పు, పసుపు. ఇప్పుడు నేను మిక్సీ వేసే ముందు ఇది మళ్ళీ ఒకసారి కొత్తిమీర కలిపేసి అప్పుడు ఇందులో ఉప్పు, పసుపు వేస్తున్నాను. ఒకవేళ మీరు ఉడికేటప్పుడే వేసుకుంటానంటే మీరు టమాటో ముక్కలు వేసేసిన తర్వాత కూడా మీరు వేసుకోవచ్చు. ఉప్పు, పసుపు మీ రుచికి సరిపడా వేసుకుని, ఎక్కువైతే బాగుంటుందండి, కొంచెం చూసి జాగ్రత్తగా వేసుకుంటే సరిపోతుంది. వేసుకుని వీటిని నేను ఇప్పుడు నాకు చాలా భోజనం టైం అయిపోయింది. యాక్చువల్లీ ఇది రోట్లో దంచుకోవాలి, అద్భుతంగా ఉంటుంది. 1:30 అయిపోయింది. సో లంచ్ టైంకి చేసేయాలి లంచ్, అది చాలా సెంటిమెంట్ అనమాట. అందుకని గబుక్కున కచ్చాపచ్చాగా నేను మిక్సీలోనే వేసేసానండి ఇప్పుడు అర్జెంట్ అనేసి. రోట్లో దంచుకుంటే కూడా అద్భుతంగా ఉంటుంది. బట్ ఇందాక నేను చెప్పినట్టు మిక్సీలో వేసినా కూడా పేస్ట్ కాకుండా బరకగా, అంటే కొంచెం ఇదిగానే వేసుకుంటేనే ఆ రుచి బాగుంటుందండి. ఇందాక మీకు నేను చెప్పినట్టు
చేసుకున్నాక నేను చెప్తున్నానండి. ఇదంతా చేశాక వీడియో అయిపోయాక ఈ రుచి నేను చూసాను, అద్భుతంగా ఉందనమాట. అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. ఒకవేళ బాగాలేకపోతే అది పెట్టద్దు అనుకున్నాను. చాలా బాగుంది. ఇది చాలా ఫ్రీక్వెంట్గా చేస్తుంటానండి నేను. ఇది బీరకాయ, వంకాయ, దోసకాయ ఇవన్నీ కాల్చి పచ్చడి, ఇవన్నీ పూర్వకాలం రుచి ప్లస్ అద్భుతమైన వంటలు అనమాట. నో ఆనియన్ నో గార్లిక్ అండి, మేము తినం కాబట్టి ఇందులో నేను ఆనియన్ లేకుండా చూపించాను. ఒకవేళ తినేటట్టయితే అది నాకు ఎప్పుడు వేస్తారో ఐడియా లేదు కాబట్టి మరి అది చూడండి మీరు. ఇదైతే నేను ఇలా చేశాను, రుచిలో అద్భుతం. ఈ వంకాయ పచ్చడి మీరు తయారు చేసి ఎలా కుదిరిందో నాకు చెప్పండి. మనం ఒకవేళ ఎక్కువ చేస్తే వంకాయలు మిగిలిపోతాయి అని చెప్పేసి కొన్ని వంకాయలు మిగిలిపోతుంటాయి అప్పుడప్పుడు, ఒక 10-12 అట్లాగా. కిలో తెచ్చుకున్నామంటే ఇంత కూర ఎక్కువ అయిపోతుంది, అలా మిగిలిపోయాయి అనుకోండి, ఇలా టేస్టీ చేసుకొని తినేసారంటే అటు కూరగాయలు వేస్ట్ అవ్వు, అద్భుతమైన ఆధరు కూడా తయారవుతుంది. మీరు తయారు చేసుకుని ఎలా కుదిరిందో నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.